భూమి సమస్య గురించి మాట్లాడుతున్నాను. మాది గవర్నమెంట్ ఇచ్చినారు భూమి మాకు 5 ఎకరాల 18 సెంట్లు భూమి. మరి ఇందిరాగాంధీ టైంలో వచ్చింది మాకు ఆ భూమి. మరి సీతానగర్లో కబ్జా అయింది ఆ భూమి. ఒక రౌడీజంగా గోండాయిజంగా కబ్జా చేశారు. రౌడీ షెటర్లాగా చేశారు ఆ పనులు. 5 ఎకరాల 18 సెంట్లు భూమి మాకు గవర్నమెంట్ ఇస్తే మాకు సెంటు లేకుండా చేశారు. దానికి సంబంధించిన కాగితాలు కూడా మా దగ్గర ఏమీ లేకుండా చేశారు. బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చెరిబాబు కుటుంబం, ఈ 2 కుటుంబాలు కలిసి ఆ భూమిని ఆక్రమించున్నారు. మరి ఆ రోజుల్లో మా నాన్నగారు లేడు, మా అమ్మగారిని భయపెట్టి, మరి చిన్న పిల్లలు మేము 6 పిల్లలు మా అమ్మగారికి. మరి 6 పిల్లలు కూడా వయసు లేదు, 5 వయసు లేదు. పెద్దానికి మటుకు మ్యారేజ్ అయిపోయింది. ఆయనకి ఏరేగా వచ్చింది భూమి. ఆయన భూమితో కలిసి మా భూమి కలిసి 5 ఎకరాల 18 సెంట్లు భూమి. అయితే సెంటు లేకుండా చేశారు మా కింద. సరే ఎంఆర్ఓ కాడికి వెళ్ళి మేము అర్జీలు పెట్టుకుంటున్నాం కలెక్టర్ కాడ. మరి జగన్ సార్ దగ్గర 2019 రెండో నెల కానించి మరి అర్జీలు పెట్టుకుంటున్నాం. ఎటువంటి పరిష్కారం మాకు కాలేదు. మరి న్యాయం జరగట్లా. న్యాయం కోసం మేము పోరాడుతున్నాం. మరి మాకు అన్యాయం జరిగింది, ఈ రకంగా చేశారు మమ్మల్ని. మరి ఆ భూమి కూడా వాళ్ళు ప్యాట్లేసి అమ్మేసుకున్నారు. సెంటు లేకుండా చేశారు. ఇప్పుడు 5 ఎకరాల 18 సెంట్లు భూమిని ప్యాట్లేసి అమ్మేసుకున్నారు. ఎలాగ అమ్మారో తెలియట్లే అసలు. మరి మా పేరు మీద ఉన్నాయి, రికార్డులో మా పేర్లు ఉన్నాయి, అడంగల్లో మా పేర్లు ఉన్నాయి. మరి పట్టా మీద కూడా పొలం పట్టగా ఇంటి పట్టా మీద మా పేర్లో ఉన్నాయి. మరి వాళ్ళు ఎట్ట తారుమారు చేశారో తెలియట్లేదు. మరి ఇదంతా చేసింది కూడా ఎంఆర్ఓ వాళ్ళు, మున్సిపాలిటీ కమిషనర్ వాళ్ళు, వీళ్ళ వల్ల జరిగింది. ఆ కబ్జాదారులతో చేతులు కలిపి వాళ్ళతో కొమ్మక్క అయిపోయి వాళ్ళు ఇచ్చిన డబ్బులు వీళ్ళు తీసుకొని వాళ్ళ పేర్ల మీద కాగితాలు రాసిచ్చేశారు. ఆన్లైన్లో కూడా మా పేర్లు తప్పించి వాళ్ళ పేర్లు ఎక్కించారు. రికార్డులో అడగ్గలు మా పేర్లే ఉన్నాయి. మరి మేము వెళ్ళి అర్జీలు పెట్టినప్పుడల్లా వస్తున్నారు, సర్వే చేస్తున్నారు, కొలతలు వేస్తున్నారు, మాదని చెబుతున్నారు గవర్నమెంట్. రికార్డులో మా పేర్లు చదువుతున్నారు, అడంగలో మా పేర్లు చదువుతున్నారు. మేమే సార్ మరి ఆ భూమికి సంబంధించిన వాళ్ళు మేమే చెప్పి మేము మాట్లాడతాం. వచ్చి కొలతలేసి అన్నీ చేసి తీరా ఆఫీస్ కాడికి వెళ్తే, అమ్మ మీ భూమి మీకు ఇస్తాము, అవి మీ అమ్మగారి పేరు మీద ఉన్నాయి, మరి మీకే ఇస్తాము, మరి పట్ట కానీ ఇంటి పట్ట కానీ పొలం పట్ట కానీ మరి దాని పాస్బుక్ కానీ అడంగలు జిరాక్స్ కానీ ఈ మొత్తం మేము ఇస్తామమ్మా, మీరు జాగ్రత్త చేసుకోండి అని చెప్పి మాట్లాడారు అధికారులు. మాతో అలా మాట్లాడి వాళ్ళతో కొమ్మక్క అయిపోయారు. వాళ్ళతో కొమ్మక్క అయిపోయి కబ్జాదారులతో వాళ్ళకి చేతులు కలిపి వాళ్ళ తట్టి మాట్లాడారు. ఇలా మేము అడిగితే మా మీద కేసులు పెడతామని మమ్మల్ని బెదిరించారు ఎంఆర్ఓ వాళ్ళు. ఈ రకంగా జరుగుతుంది, మాకు న్యాయం జరగట్లేదు. మరి జగన్ సారు ఆయన పార్టీలో ఉన్న వాళ్ళే చేస్తున్నారు ఈ పని, వాళ్ళే చేశారు. ఒక అతనేమో జడ్జి, ఒక అతనేమో పార్టీలో నెంబరు. వీళ్ళు ఆర్కే అమ్మటి తిరుగుతారు. ఎమ్మెల్యే ఆర్కే గారు, ఆల్ రామకృష్ణ గారు, మరి మంగళగిరి ఆయనతో తిరుగుతారు. ఆయన దగ్గర కూడా వెళ్ళి మేము 4 సార్లు కలిసాం. 4 సార్లు కలిసి మాట్లాడితే ఆయన ఏమన్నాడంటే, నేనేం చేయలేను, నాతో చెప్పొద్దు, నేను చేయలేను, ఏం చేయలేని చెప్పేశాడు. అదేం సార్ ఇలా మాట్లాడుతున్నారంటే, అవునమ్మా నేనేం చేస్తాను, నా వల్ల ఏం కాదు, నేనేం చేయలేని చెప్పేసి చేతులు ఎత్తేసాడు. అంటే ఆయన పార్టీలో ఉండి ఆయనప్పుడు తిరిగేవాళ్ళు కదా, అందుకని ఏం చేయలేని చెప్పేసి అన్నాడు. 4 సార్లు కలిసి వెళ్ళి ఆయన దగ్గర ఆఫీస్ కాడ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి కలిశాను. మాట్లాడి అర్జీ కాగితాలు ఇచ్చి ఆయనకి అర్జీ పేపర్లు ఇచ్చి, జగన్ సార్ పెట్టిన పేపర్లు ఇస్తే వద్దు, నాకు సపరేట్గా రాసుకొచ్చి అన్నాడు. మళ్ళీ ఆయన సపరేట్గా రాసుకెళ్ళి ఇచ్చాను. ఏ రాసినా కూడా అవి పక్కన పడేశారు. అవి అసలు చదవరు కూడా చదవలే వాళ్ళు. ఈ రకంగా జరుగుతుంది మాకు.
మాకు అన్యాయం జరిగింది, న్యాయం కోసం మేము పోరాడుతున్నాం. 2019 రెండో నెలలోంచి జరుగుతుంది. మరి ఇంతవరకు మాకు ఎటువంటి పరిష్కారం కాల. 5 సంవత్సరాలు అయిపోయింది. మరి జగన్ సార్ దగ్గర కూడా ఎన్నో పెట్టున్నాం అర్జీలు మేము. ఒక్కదానికి కూడా మాకు సమాధానం రావట్లేదు. మరి అక్కడ కూడా నన్ను బెదిరించారు పోలీసు వాళ్ళు. మరి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, కలెక్టర్ ఆఫీస్లో కూడా మమ్మల్ని బెదిరింపులు అవుతున్నాయి. కలెక్టర్ ఆఫీస్లో కూడా పట్టించుకోవట్లేదు. మరి వాళ్ళ తట్టే మాట్లాడతారుగా, మా తట్టు మాట్లాడట్లేదు. మీ దగ్గర ఏం కాగితాలు లేవు అంటున్నారు. లేవనే మేమే చెబుతున్నాము. రికార్డులో ఉన్నాయి, సర్వే నెంబర్ పెట్టి అర్జీలు పెడుతున్నాను. మరి అవి వచ్చి సర్వే చేస్తున్నారు, చూస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అవి మా అమ్మ పేరు మీదే ఉన్నాయి. వాళ్ళు అంటారు మీ దగ్గర ఆధారం లేదంటారు. వాళ్ళ దగ్గర కూడా ఎటువంటి ఆధారం లేదు. మళ్ళీ వాళ్ళే ఇచ్చారు ఆ రిపోర్ట్ కూడా మాకు. ఇప్పుడు కబ్జాదారు దగ్గర ఏ రిపోర్టు లేదు, వాళ్ళ దగ్గర కూడా ఏ ఆధారం లేదు. మా దగ్గర ఆధారం లేదు. మా దగ్గర సర్వే నెంబర్లు తప్ప ఆధారం అంటే ఏం లేదు. ఆధారం అంటే ఒరిజినల్ కాగితాలు వాళ్ళు లాక్కెళ్ళిపోయారు. కబ్జాదారు లాక్కెళ్ళిపోయారు. వాళ్ళు 30 మంది మా మీద దాడి చేసి మమ్మల్ని పిలిపించి చేను దగ్గర పిలిపించి మీ దగ్గర ఏమున్నాయి తెమ్మంటే మేము కాగితాలు మొత్తం ఎత్తుకొని వెళ్ళాం. మా దగ్గర లాక్కెళ్ళిపోయారు. సముద్రాల చెరుబాబు పెద్ద కొడుకు, బాలసాని రాజేశ్వరరావు పెద్ద కొడుకు, వీళ్ళిద్దరు కలిసి చేశారు. 30 మందిని పెట్టి దాడి చేయించి మా మీద కొట్లాట అయ్యి గొడవలు అయ్యి దాంట్లో వీడియో కూడా తీసినాం. ఫోటోలు సీడీలు చేసి మేము పోలీస్ స్టేషన్లో ఎస్పీ దగ్గర, ఎస్సీ దగ్గర, మరి కలెక్టర్ దగ్గర, ఎంఆర్ఆర్ దగ్గర, మున్సిపాలిటీ కమిషన్ మొత్తం దగ్గర ఇచ్చున్నాను. నేను అన్ని సార్లు ఇచ్చున్నా. డిఎస్పీ దగ్గర మంగళగిరి అన్ని సార్లు కూడా ఇచ్చున్నాను. కానీ ఎస్మెంట్ పరిష్కారం మాకు కాలేదు. ఆ కేసు తాలూకు కూడా ఇంతవరకు తేలలేదు. ఆ పొయ్యిని కూడా ఇప్పించలేదు మాకు. ఇలా జరుగుతుంది. నేను వీడియో చేసి కూడా చాలా వరకు పెడుతున్నాను. మరి వీడియో చూసిన వాళ్ళు కూడా కొంత ఏదైనా పరిష్కారం అయిద్దని నేను అనుకుంటున్నాను. మరి ఎస్మెంట్ పరిష్కారం మాకు కావట్లేదు. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికైనా దయచేసి మా భూములు మాకు ఇచ్చి, మా స్థలాలు మాకు ఇచ్చి, మా కాగితాలు మాకు ఇస్తే మేము ఇల్లులు కట్టుకుంటాం. మేము ఆరుగురు బిడ్డలు ఉన్నాం. మా తండ్రికి, మా తల్లిదండ్రులకి 6 బిడ్డల్లో కూడా 4 ఉన్నాం. 4కి బిడ్డలు ఉన్నారు. మరి ఇప్పుడు 3 చనిపోయి ఉన్నారు, 3 ఉన్నాం మేము. మాకు ఎటువంటి పరిష్కారం కావట్లేదు. మాకు ఇల్లు లేకుండా, వాకిళ్ళు లేకుండా చేశారు. నీళ్ళు నీళ్ళు లేకుండా చేశారు. మాకు మా స్థలాలు మాకు ఇస్తే మేము సొంత ఇల్లులు కట్టుకుందామని మేము చూస్తున్నాం. అద్దెలు కట్టుకోలేక అల్లాడిపోతున్నాం మేము. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. అధికారంలో మరి ఎవరు కూడా పట్టించుకోవట్లా. జగన్ సారు మరి ఎయిమ్స్ వెంటిది మా సమస్య అనేది పట్టించుకోవట్లా. ఆ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇలా మమ్మల్ని చేసి చాలా ఇబ్బంది పెట్టి కొట్లాట అయ్యి గొడవలు అయ్యి మా ఇంట్లో అంతకుముందు మా అన్నయ్యని చంపేసినారు, మా అమ్మని చంపేసినారు. ఈ రకంగా జరుగుతుంది. మరి కబ్జాదారులు చేసిన పని ఎంత? మరి కబ్జాదారులు ఎంత డబ్బు ఇచ్చారు అధికారులను కొనేస్తున్నారు. మరి మేమేమీ లేక ఒట్టి చేతితో పోయి తిరిగి వస్తున్నాం. మమ్మల్ని ఆఫీసుల కాడ కూడా రాకుండా చేస్తున్నారు. మాకు న్యాయం కావాలని మేము కోరుకుంటున్నాము. ఈ వీడియో చేస్తున్నాను, మీరు అందరూ చూడండి. యూట్యూబ్లో కూడా పెడుతున్నాను. నా పేరు శాంతి, గుంటూరు జిల్లా తాడేపల్లి.